నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూద్దాం. ఇండియాలో బీజేపీని ఓడించడానికి అమెరికాలో కుట్ర జరిగిందా? నరేంద్ర మోదీ మళ్లీ గెలవకుండా జో బైడెన్ ఎత్తులు వేశారా అంటే డొనాల్డ్ ట్రంప్ తాజా కామెంట్స్ తో అవుననే తెలుస్తోంది. యుఎస్ డీప్ స్టేట్స్ అందించిన 187 కోట్ల రూపాయలతో భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి జో బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ ఆరోపించారు. భారత్ లో మరెవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ట్రంప్ కామెంట్స్ తో మోడీని ఓడించడానికి బైడెన్ సర్కార్ డబ్బులిచ్చిందనే టాక్ వస్తోంది. మోడీపై జో బైడెన్ కుట్ర చేసింది నిజమేనా? బీజేపీని ఓడించాలని బైడెన్ ఎందుకు ప్లాన్ చేశారు? ట్రంప్ కామెంట్స్ పై భారత సర్కార్ ఏం చేయబోతోంది? ఇదే విషయానికి మనతో పాటు అనాలిసిస్ చేయడానికి జీ ఎడిటర్ భరత్ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ భరత్. హాయ్ రెహనా. నిన్నటి అనాలిసిస్ లో చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇవాళ చూస్తే ఇవాళ మళ్ళీ ట్రంప్ దాని గురించి మాట్లాడారు. యా చాలా సెన్సేషనల్ అలిగేషన్ ఇది. అంటే భారతదేశ ఎన్నికల్లో వేరే దేశం అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఎఫైర్ అంటారు కదా, ఇప్పుడు అమెరికాలో ఎన్నికల్లో మనం ఇంటర్ఫియర్ కాలేం, లేదా చైనాలోను శ్రీలంకలో అక్కడ జరుగుతున్న రాజకీయాల్లో సార్వభౌమత్వం ప్రకారం వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు, అక్కడ ప్రజలు ఎన్నుకోవాలి. కానీ భారతదేశ ఎన్నికల్లో అమెరికా ఇంటర్ఫియర్ అయ్యేందుకు ప్రయత్నించింది అని చెప్పి స్వయంగా అమెరికా అధ్యక్షుడే చెప్తున్నారు. సో ఇది ఒక సెన్సేషనల్ క్లైమ్. దీని మీద మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, విదేశాంగ వ్యవహారాలు అదేవిధంగా భద్రతా వ్యవహారాల నిపుణులు. మామిడి గిరిధర్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే. నమస్తే. సో చాలా సెన్సేషనల్ క్లైమ్ చేశారు నిన్న. $21 మిలియన్ ఓటర్ టర్న్అవుట్ గురించి ఎందుకు అని చెప్పిన ట్రంప్ ఇవాళ ఒక మాట అన్నారు, ఐఎమ్ గెసింగ్ ట్రైయింగ్ టు గెట్ సంబడి ఎల్స్ ఎలెక్టెడ్. అంటే మోడీ కాకుండా ఇంకెవరినో ఎలెక్ట్ చేసేందుకోసం అమెరికా ప్రభుత్వం ప్రయత్నించింది. అమెరికా ప్రభుత్వం అంటే అప్పుడు జో బిడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పి. సో అక్కడ అధ్యక్షుడే ఇంకా ఒప్పుకున్నారు ఆ విషయాన్ని. అక్కడ అధ్యక్షుడే అంటున్నారు, ఎవరో ఇప్పుడు మన బీజేపీ లేకపోతే మీడియానో కాదు. సో ఏంటి అంటే దీన్ని ఆలోచిస్తే ఈ 21 మిలియన్ అంటే దాదాపు 187 కోట్లు డైరెక్ట్ గా అమెరికా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చింది అని ట్రంప్ ఆరోపణ చేస్తున్నట్ట. అంటే ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా చెప్పారు కాబట్టి దీని గురించి మీరు చర్చ పెట్టారు. కానీ ఇటువంటి ఇంటర్ఫియరెన్స్ జరుగుతోంది అని మా లాంటి వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడాను వాళ్ళు ఎన్నో ఏమంటారంటే మన దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్లకు ఫండింగ్ ఇచ్చి ఒక పెద్దమైన వలయం లాగా, ఒక నెట్ లాగా వీళ్ళు తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ నెరేటివ్ ని పుష్ చేసి ఎలక్షన్స్ లో జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ చాలా కాలంగా చేస్తోంది. ఈరోజు మొదటిసారి జరిగినటువంటి కొత్త విషయం కానే కాదు. ఎన్నో దేశాల్లో ప్రయత్నం చేశారు, మన దేశంలో కూడా ప్రయత్నం చేశారు. మనం చూస్తే కనుక గతంలో జరిగినటువంటి సిఏఏ అల్లర్లలో హర్ష్ మందర్ అన్నటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయినది మనకు తెలుసు. అతను యూపీఏ హయాంలో మనకు సూపర్ గవర్నమెంట్ ఉండేది కదా, సోనియా గాంధీ గారి హయాంలో ఉన్నటువంటి ఒక అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో మెంబర్ ఆయన. అటువంటి వ్యక్తులకు అందరికీ ఫండింగ్ వచ్చింది. అలాగే సునీత విశ్వనాథ్, మన రాహుల్ గాంధీ అమెరికాకి ట్రావెల్ చేసినప్పుడంతా ఆవిడ కలుస్తూ ఉంటుంది. శామ్ పిట్రోడా వాళ్ళ టీం అంతా కలుస్తుంటారు, ఇట్లాంటి వాళ్ళని కల్పిస్తుంటారు. మనకు ముఖ్యంగా చూస్తే కనుక ఒక 5 ఆర్గనైజేషన్స్ అమెరికాలో ఉన్నాయి. ఈ 5 ఆర్గనైజేషన్స్ కి యుఎస్ ఎయిడ్ లాంటివి అమెరికన్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ఫండింగ్ వచ్చేటువంటి వాళ్ళు ఈ 5 ఆర్గనైజేషన్స్ కి ఇస్తారు. ఆ 5 ఆర్గనైజేషన్స్ ఒక పెద్ద వలయం లాగా మనకు ఎక్కడ డొంక తీస్తే ఎక్కడ తేలుతుందో తెలియనటువంటి పెద్ద వలయంలో ఈ ఫండింగ్ అంతా పంపిస్తారు. ఈ 5 మంది ఎవరు అంటే కనుక మనకు జార్జ్ సోరోస్ కి సంబంధించినటువంటి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్, అలాగే మనకు ఫోర్డ్ ఫౌండేషన్, అలాగే మనకు బిల్ మెలిండా గేట్ ఫౌండేషన్, తర్వాత రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, తర్వాత మనకు ఓమ్డిఆర్ గ్రూప్. ఈ 5 గ్రూప్స్ మేజర్ గా, ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి కానీ మేజర్ గా ఈ 5 గ్రూప్స్ వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. మన దేశంలో ఆల్ట్ న్యూస్ లాంటివి, తర్వాత మనకు వైర్ లాంటివి, తర్వాత మనకు జుబేర్ లాంటి వాళ్ళ సోకాల్డ్ ఫ్యాక్ట్ చెక్కర్స్, వీళ్ళకందరికీ కూడా ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక సయామి కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ముందర వాళ్ళు ఓపెన్ గా అడ్మిట్ చేశారు. అమెరికా నుంచి వాళ్ళకు అమెరికన్ ఎంబసీలో వాళ్ళు కలవడము, తర్వాత అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ అని చెప్పేసి వాళ్ళు ఇలా ఈ మొత్తం వలయం అంతా కూడాను ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. దాంట్లో ఏంటంటే ఒక ఫాల్స్ నెరేటివ్ తీసుకెళ్ళడం మనం చూసాము. అమిత్ షా గారు మత ప్రాతిపదికన నేను రిజర్వేషన్ ఒప్పుకోను అని ఆయన చెప్పినప్పుడు దానిని ట్విస్ట్ చేసి దాన్ని కట్ చేసి దాన్ని ఎలా దాన్ని వైరల్ చేశారో మనం చూసాం. ఇన్ఫాక్ట్ అప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు అప్పట్లో. సో మనకు ఇవన్నీ ఏంటంటే ఒక ఫేక్ నెరేటివ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కి జస్ట్ ముందర ఇటువంటి నెరేటివ్ తీసుకొస్తే గనక తర్వాత మీరు కోర్టులలో దాన్ని డిస్ప్రూవ్ చేసుకుని సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు క్షమాపణలు చెప్పినంత మాత్రాన నష్టం జరిగిపోతుంది కదా. కాబట్టి ఇటువంటి భయంకరమైన కుట్ర వాళ్ళు చేస్తున్నాయి. మీడియా మన దగ్గర కొత్త కొత్త మీడియాలన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. వాళ్ళకి అందరి ఫండింగ్ ఇక్కడి నుంచి వస్తుంది. అలాగే మనం చూసామంటే ఎన్జిఓలు, చాలా ఎన్జిఓలకు వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. వాళ్ళు అదే పనిగా మన సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కానీ మనకున్నటువంటి విభేదాలు కానీ లేదా ఇతర మనకున్నటువంటి వైవిధ్యాన్ని వాళ్ళు విద్వేషాలుగా సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ తమిళనాడులో ఈ రోజు మోడీ గెట్ అవుట్ అన్నటువంటి ట్రెండింగ్ మొదలు పెట్టారు. దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో మనం వెనక్కి మోడీని దించాలని ఎందుకు వాళ్ళకి మోడీని దించి వేరే వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలని జో బైడెన్ ప్రభుత్వం ఎందుకు భావించింది? జో బైడెన్ ప్రభుత్వం వెనకాల ఉన్నటువంటి శక్తులు భావించింది. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. గ్లోబల్ అజెండా ఉంది. గ్లోబల్ అజెండా ప్రకారం ప్రపంచంలో దేశాలన్నీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అన్నటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి శక్తులే మనం ఈరోజు డీప్ స్టేట్ అని పిలుస్తున్నాం. మనం WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం వింటాం. మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క అజెండా కూడా సింగిల్ ప్రపంచం వ్యాప్తంగా ఒక వరల్డ్ గవర్నమెంట్ తీసుకురావాలనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ మాట వినకుండా ఒక విధమైనటువంటి ఇండిపెండెంట్ ఆలోచన లేదా వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని వాళ్ళు బతకనివ్వరు. అది వాళ్ళ ఫస్ట్ టార్గెట్. 2, భారతదేశం ఎదుగుతున్నటువంటి ఎకానమీ. ఇంత ఎదుగుతున్నటువంటి ఎకానమీ 5వ స్థానంలో మనం ఉన్నాము. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి వెళ్తున్నాము. ఇటువంటి దేశాన్ని వాళ్ళు విస్మరించలేరు, ఇగ్నోర్ చేయలేరు. మనం వాళ్లకు లేబర్ ప్రొవైడ్ చేస్తున్నాము, మనకి టెక్నాలజీ లేబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సుందర్ పిచ్చే కావచ్చు, సత్యనాథన్ లాంటి వాళ్ళందరూ కూడా టెక్నాలజీ కూలీల కింద నేను భావిస్తాను. మనం వాళ్ళకి లేబర్ ఫోర్స్ సప్లై చేస్తున్నాం. రెండవది మనం ఒక పెద్ద మార్కెట్. మనం మన దేశంలో ఉన్నటువంటి కన్సంప్షన్ కెపాసిటీ చాలా తక్కువ. ఇంకా చాలా కన్సంప్షన్ కెపాసిటీ మనకి పెరగబోతున్నది. మన ఎకానమీ పెరిగే కొద్దీ ఇంకా చాలా మనం కొనుక్కునేటువంటి శక్తి పెరుగుతున్నారు. కాబట్టి ఈ రెండు విషయాల దృష్ట్యా మనల్ని ఇగ్నోర్ చేయలేదు. మూడవది స్ట్రాటజిక్ గా వాళ్ళు చైనాను కంట్రోల్ చేయాలంటే కనుక భారతదేశం వాళ్ళకి చాలా అవసరం. ఇటువంటి ఎన్నో అంశాలలో వాళ్ళకి భారతదేశం వాళ్ళకి అవసరం. కానీ భారతదేశం వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళ అధీనంలో ఉంటారు. వాళ్ళ అధీనంలో కాకుండా ఒక స్వయం ప్రతిపత్తితోటి సొంతంగా ఆలోచన చేసి మనం మన సెక్యూరిటీ పరంగా మన నిర్ణయాలు మనం తీసుకుంటే అది వాళ్ళకి నచ్చదు. కాబట్టి మనం కంట్రోల్ చేసే దృష్ట్యా ఇటువంటి అంశాలన్నీ తీసుకొస్తారు. మతపరమైన అంశాలు, ఈ భారతదేశంలో ముస్లింలకి రక్షణ లేదని, క్రిస్టియన్లు తగలబెడుతున్నారని, మణిపూర్ లో కుకీలని వాళ్ళని రేప్ చేస్తున్నారు, చంపుతున్నారని మొత్తం యూరోపియన్ యూనియన్ లో కూడా దాని మీద చర్చలు జరుగుతాయి, రెజల్యూషన్స్ పాస్ అవుతాయి. చిన్న చిన్న కౌన్సిల్ అంటే మన మున్సిపల్ కౌన్సిల్స్, మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండేటువంటి మున్సిపల్ కౌన్సిల్స్ అమెరికాలో వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. తర్వాత శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, ఉద్యోగ అవకాశాలు, దాని గురించి వాళ్ళు చూడకుండా మన మీద వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. సో ఇదంతా కూడా ఒక ఎకో సిస్టమ్ ఉన్నది. ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఒక్కసారి కదులుతుంది అనమాట. ఈ ఎప్పుడైతే అమెరికన్ ప్రభుత్వం దాని గురించి నిర్ణయిస్తుందో మనం చూసాం ఎటువంటి ఫేక్ నెరేటివ్స్ వీళ్ళు రన్ చేశారు. గతంలో కూడా మనం ఇరాక్ లో వాళ్ళు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి ఒక పనికి మాలినటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు, యుద్ధం చేశారు, సద్దాం హుసేన్ తీసేశారు. తర్వాత ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయని ఎవరికి తెలియదు. కాబట్టి ఒక ఫేక్ నెరేటివ్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అజెండా ముందుకు తీసుకెళ్తారు. అంటే జో బిడెన్ భావించలేదు, జో బిడెన్ వెనుక ఉన్న మోదీ అడ్డుగా ఉన్నారు. మోదీ ఈ దేశానికి ఒక కవచంగా ఉండేసరికి ఆయనని తీస్తే కానీ వాళ్ళ అజెండా ముందుకు తీసుకువెళ్లలేము అన్నటువంటి భావంతో ఆయనని టార్గెట్ చేశారు. జనరల్ మనం చూసామంటే ఈ లెఫ్ట్ వింగ్ ఆలోచన దృక్పథం అంతా కూడాను జాతీయవాదాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఏ దేశానికి కూడా జాతీయవాదం ఉండకూడదు, అన్ని దేశాలు ఓపెన్ బార్డర్స్ ఉండాలి. అందుకని మనం యూరోప్ లో చూసాము విచ్చలవిడిగా వాళ్ళ మొత్తం ఇమిగ్రేషన్ అంతా పర్మిట్ చేశారు. అలాగే జో బైడెన్ హయాంలో కూడా
కొన్ని లక్షల మంది మెక్సికో బార్డర్ నుంచి దాటి లోపలికి వచ్చారు. అంటే బార్డర్స్ ని వాళ్ళు రికగ్నైజ్ చేయరు. పేరుకి ఏదో చెప్పడానికి చెప్తారు కానీ బార్డర్స్ ఉండకూడదు, ప్రపంచంలో అందరూ ఎక్కడైనా తిరగచ్చు అన్నటువంటి ఒక విశ్వ ప్రభుత్వం కింద ఆలోచన చేసేటువంటి దృక్పథం ఈ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది వాళ్ళు ఆలోచన వాళ్ళ ప్రకారం ఉంటుంది. అందుకనే రిషి సునాక్ కావచ్చు, లేదా మనకు జస్టిన్ ట్రూడో కావచ్చు, లేదా జచిండా అర్డెమ్ కావచ్చు, మనకు న్యూజిలాండ్ లో గత మాజీ రాష్ట్ర ప్రధానమంత్రి, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఈ WEF ప్రోడక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. భారతదేశం దానికి భిన్నంగా జాతీయవాదం ఆధారంగా 10 ఏళ్లు మనం ప్రభుత్వం ఇక్కడ వచ్చేసరికి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి. అది థర్డ్ టర్మ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చాలా ప్రయత్నం చేశారు. దీన్ని ట్రంప్ ఎందుకు బయటపెట్టారంటారు? ఇప్పుడు తన దేశం చేసిన తప్పుడు, తన దేశ కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును ఆయన బహిరంగంగా అంగీకరించినట్టు కదా. ఇండియన్ ఎలక్షన్ లో ఇంటర్ఫియర్ అయ్యారు అని బహిరంగంగా ఒప్పుకున్నట్టు కదా. కరెక్ట్. ఆయన ఎలక్షన్ లోనే ఈ డీప్ స్టేట్ అతన్ని 2020లో గెలవకుండా ఆపింది అని ఆరోపించారు కదా గతంలో ఆయన. సరే, కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఇచ్చినాయి, కానీ ఆయనకు చాలా ఎవిడెన్స్ ఉండింది. అదే పనిగా వీళ్ళు నేరేటివ్ అంతా కూడాను వ్యతిరేకంగా చేశారని. ఫర్ ఇన్స్టెన్స్, హంటర్ బైడెన్, జో బైడెన్ కుమారుడు, అతనికి యుక్రెయిన్ తోటి, చైనా తోటి ఉన్న సంబంధాలని, అతని ల్యాప్టాప్ ఎక్కడో దొంగతనం అయితే కనుక ఎక్కడో వదిలేసి వెళ్తే దాంట్లోంచి చాలా సీక్రెట్ బయటపడ్డాయి. ఆ న్యూస్ ని సప్రెస్ చేయడానికి మనకి FBI లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, డీప్ స్టేట్ పనిచేసి దాన్ని ఆపేసింది. అలాగే మనకు కరోనా వైరస్ కు సంబంధించి చైనాలో పుట్టింది అది అనే ఎవరైతే దాన్ని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేశారు. డీప్ స్టేట్ ఏదో విధంగా దాన్ని సప్రెస్ చేసి యాంటోనీ ఫౌచి తర్వాత డీప్ స్టేట్ వీళ్ళందరూ కలిసి డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా చాలా చేశారు. ఎలక్షన్ లో కూడా చాలా రిగ్గింగ్ జరిగింది. ఆ అనుభవంతో ఆయన మిగతా దేశాల్లో ఈ యొక్క అమెరికా డీప్ స్టేట్ ఎక్కడెక్కడ వీళ్ళు ఇటువంటి దాష్టికాలు చేశారు అని దాన్ని అంతా ఎండగడతాను, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాను, మా దేశంలో ఉన్నటువంటి డీప్ స్టేట్ ని భూస్థాపితం చేస్తానని కంకణం కట్టుకున్నాడు ఆయన. ఎన్నికల్లోనే వాగ్దానం చేశాడు ఆయన. అందుకని దాని నుంచి బయటికి రాగానే వీళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడెక్కడో ఏదో లిబియాలో ఏదో LGBTQ కు సంబంధించినటువంటి అజెండా నడిపించడానికి $1 మిలియన్ ఖర్చు పెట్టారు. ఇంకెక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకెవరికో దానికి సంబంధించిన, అంటే ఆ దేశానికి ఏ సంబంధం లేనటువంటివి ఈ DEI అంటారు, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్, ఇటువంటి పనికిమాలిన చెత్త భావజాలాలతోటి వాళ్ళు అజెండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. దాంట్లో రెజీమ్ చేంజ్ అనేది వాళ్ళు చాలా కీలకమైంది. సమంత పవర్ కావచ్చు, లేదా మనకు డొనాల్డ్ లూ కావచ్చు, లేదా మనకు ఇటువంటి వాళ్ళందరూ ఒక అఫ్రీన్ అఖ్తర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మనకు ఒక రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ కింద భావిస్తారు. వాళ్ళు ఆల్రెడీ మన విక్టోరియా న్యూలాండ్ అయితే కనుక మైదాన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని యుక్రెయిన్ లో తీసేశారు. తీసేసి ఈ జెలెన్స్కీని అక్కడ స్థాపించారు వాళ్ళు. జెలెన్స్కీ తో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు. బట్ ఇప్పుడు భారతదేశంలో ఎవరో ఎలక్ట్ అయ్యేందుకు, మోడీని ఓడించేందుకు ప్రయత్నం చేసిందన్నప్పుడు దీన్ని లీగల్ గా ఫైట్ చేయొచ్చా? అమెరికాలో అటువంటి అవకాశం ఉంటుందా? ఆ ప్రభుత్వం అక్రమంగా ఖర్చు పెట్టింది, లేకపోతే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా? ఇన్వెస్టిగేట్ చేసినంత మాత్రం దీనిలోంచి ఏమి రాదు. కోర్టులలో మీరు దీన్ని ఏమి ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ఈ దేనికి ఖర్చు పెడుతున్నారో దాని పేర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. భారతదేశంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి మేము ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. దీన్ని ఎవరు ఆక్షేపించగలరు? డీటెయిల్స్ ఇవ్వాలి కదా, ఎవరెవరికి ఎంత ఫండ్స్ ఇచ్చారు, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఏ సంస్థ ఇస్తారు. అది మన దేశంలో మన ప్రభుత్వము, మన యంత్రాంగం దాని గురించి వాకప్ చేయాలి. కానీ అది విదేశాల్లో దాని కనుక పంపిణీ జరిగితే మనకెలా తెలుస్తుంది? అది మనం అడగలేం కదా దాన్ని. వాడు దాన్ని ఎవరెవరికి ఇచ్చారు? ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక వలయం నెట్ లాగా ఉంటుంది. డైరెక్ట్ గా అమెరికన్ గవర్నమెంట్ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి న్యూస్ పోర్టల్ కి రాదు. దాని మధ్యలో లేయర్స్ 4 ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారు? మాకు తెలియదు, మేము వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని అడగండి అంటారు. చేతులు తుడిపేసుకోవడానికి వాళ్ళు అన్ని సిద్ధంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ పర్కులేషన్ లో ఎన్నో ఏదైతే ఇప్పుడు జార్జ్ సోరోస్ డీప్ స్టేట్ హస్తం ఉంది భారతదేశంలో, వాళ్ళంతా కూడా ఈ గ్యాంగ్ అంతా తయారైంది అని చెప్తున్నది వాస్తవం అని ట్రంప్ చెప్పిన దాంతో తెలియదంటారు. కానీ ముందర తెలుసు మనకి, జార్జ్ సోరోస్ స్వయం చెప్పాడు మోదీ అన్నది ఒక పెద్ద ప్రాబ్లము. ఇతను అంటే వాడు కొత్త పదం తీసుకొచ్చారు. డెమోక్రసీ అంటేనే ఆ దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి పరిపాలించాలన్నది
మనం చాలా క్లియర్ డెమోక్రసీ డెఫినేషన్. దాన్ని వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే డిక్టేటర్షిప్ ఆఫ్ ద మెజారిటేరియనిజం అని కొత్త పదాలు తీసుకొచ్చారు. మెజారిటేరియనిజం తీసుకొచ్చారు అంటే ఏంటి? డెమోక్రసీనే కదా. డెమోక్రసీలో ఎక్కువ మంది దేన్ని నిర్ణయిస్తారో అదే. ఇప్పుడు 100 మంది ఒకరిని ఎన్నుకోవాలి అని చెప్పేసి నిర్ణయిస్తే అది వాళ్ళ నిర్ణయం. అది డెమోక్రసీ కాకుండా ఎలా పోతుంది? అది వాళ్ళ పరిభాషనే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, లేనప్పుడు తీసేస్తారు. మన రొమేనియాలో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని రష్యన్ ఇంటర్ఫియరెన్స్ ఉందని వాళ్ళు కొట్టిపడేశారు దాన్ని. కాబట్టి అలాగే మనం వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఇన్స్టెన్స్ మనకు అల్జీరియాలో ఎక్కడో ప్రభుత్వం 100% అతనికి ఓట్లు పడి అతను గెలిచాడు, అతను మనం చాలా అద్భుతంగా గెలిచాడని కంగ్రాచులేట్ కూడా చేశారు. అలాగే ప్రజలచో ఎన్నుకోబడ్డటువంటి హసీనా వాజిని తీసేశారు. ఈ డీప్ స్టేట్ వాళ్ళ రూల్స్, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ని వాళ్లే వాళ్ళకి కావాల్సినట్టు ఉల్లంఘించుకుంటూ. ఇప్పుడు మీరు కొన్ని సంస్థల పేర్లు చెప్పారు, ఇంకెవరైనా దాన్ని ఏమైనా ఉల్లంఘిస్తే మాత్రం అది చాలా డెమోక్రసీకి విరుద్ధంగా, రాక్షసత్వంగా, నిరంకుశత్వంగా వాళ్ళు చిత్రీకరిస్తారు. ఇప్పుడు మీరు ఇది పంథాలో కొన్ని సంస్థల పేర్లు చెప్పారు, నిరంకుశుడిగా అతను చిత్రీకరించేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. యాక్చువల్ గా మోదీ గారు ఎంత డెమోక్రటిక్ మనం చాలా క్లియర్ గా ప్రూవ్ చేయొచ్చు. అటువంటిది అదే పనిగా ఒక ఫాల్స్ నెరేటివ్ అన్నది వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని మొత్తం వీళ్ళ యంత్రాంగం అంతా కూడా దాన్ని పర్క్యులేట్ చేస్తారు. దాని వల్ల మనకు ప్రజల్లో కొంత ప్రభావం అనేది చూసాము. కొంత డెంట్ మనకు బీజేపీ ఓటింగ్ లో తక్కువ వచ్చిన విషయం కూడా చూసాం మనం కొన్ని ప్రాంతాల్లో. బట్ ఓవరాల్ గా మన ఇంత పెద్ద దేశం కాబట్టి అంత ప్రభావం వాళ్ళు చూపించలేకపోయారు. చిన్న దేశాల్లో ఈజీగా కొట్టి పడేస్తారు ఆ దేశ ప్రభుత్వాన్ని. భారతదేశంలో ప్రయత్నాలు జరిగినాయి, అన్ఫార్చునేట్ గా అది వాళ్ళు గెలవలేకపోయారు. $21 మిలియన్ అయినా ఇంకా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటారా? చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. $21 బిలియన్ ఆయనకి ఇప్పుడు బయటకు తెలిసినటువంటి డైరెక్ట్ ఖర్చు గురించి దాన్ని పెట్టిన పేరు తెలుస్తుంది. మిగతా వాటికి ఇంకేవో పేర్లతో వస్తాయి. అది మీకు అవి తెలియదు కూడా తెలియదు, ఎలా వస్తుంది, ఎలా రూట్ అయి వస్తుంది మనకు తెలియదు కూడా తెలియదు. బహుశా అమెరికా ఏదో యూరోప్ కి ఇచ్చి ఉండొచ్చు, యూరోప్ వాళ్ళ ఫండ్స్ కలిపి ఇంకెవరికో ఆఫ్రికాలో ఇచ్చి ఉండొచ్చు, ఆఫ్రికా నుంచి ఏదో కేమన్ ఐలాండ్స్ మారిషస్ గా వెళ్తుంది, అక్కడి నుంచి మన దేశానికి రావచ్చు. సో ఇంత పెద్ద డొంక ఉంటుందండి, అంత సునాయాసంగా మీరు పట్టుకోలేరు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయలేరు. కోర్టులో వెళ్తే కూడా కోర్టులో మీరు ఏమీ ప్రూవ్ చేయలేరు. అటువంటి అంశాలు ఉంటాయి. మేము ఎలక్షన్స్ ప్రభావితం చేయడానికి రాలేదు, ఇక్కడ ఇంకా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము అంటారు. కానీ దాంట్లో వాళ్ళు ఎంతమంది ఫేక్ నెరేటివ్స్ తీసుకొచ్చారు, ఎంత ఫేక్ కంటెంట్ వాళ్ళు పుష్ చేశారు, ఇవన్నీ ఎవరు ప్రూవ్ చేయగలరు? ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో ఎంత ఫేక్ ఉందో మనం చూస్తున్నాం. మనము దాన్ని మనం ప్రూవ్ చేసి కోర్టులలో చట్టాలలో మనం మార్పులు తీసుకొచ్చేంత వరకు దాన్ని ఏం చేయలేము. కోర్టులో ఒకవేళ ప్రూవ్ చేసినా కానీ మహా అంటే క్షమాపణ చెప్తారు. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్పి అంత భయంకరంగా రఫాయల్ గురించి అంత మాట్లాడినప్పుడు, కోర్టులో తిట్టినప్పుడు సింపుల్ గా ఒక సారీ చెప్పేస్తే అయిపోయింది. సో అది ఎప్పుడో 2-3 ఏళ్లకి చిదంబరం గారి దగ్గర నుంచి తీసుకొని, కపిల్ సిబ్బల్ దగ్గర నుంచి తీసుకొని, కేజ్రీవాల్ దగ్గర నుంచి తీసుకొని అందరూ క్షమాపణలు చెప్పారు కోర్టులలో. కానీ ఎన్నికలప్పుడు మాత్రం ఇవన్నీ చెప్పేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ మన సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంది, దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సార్ ఇప్పుడు మీరు కొన్ని ఆర్గనైజేషన్స్ పేరు చెప్పారు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆల్సో. సో బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా ఇది చేస్తుందా? వాళ్ళు కూడా డీప్ స్టేట్ లో భాగమా? చాలా భయంకరంగా మనం చూస్తే కనుక బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మన దేశంలో మెడికల్ వీటికి సంబంధించి నివారణ కోసం ఖర్చు చేస్తున్నట్టు చూసాను. చాలా ఏదో పారదర్శకంగా చేస్తున్నట్టు చెప్తారు కానీ వాళ్ళు చేస్తున్నవన్నీ చాలా భయంకరమైనటువంటి రాక్షస కృత్యాలు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక వీడియో వైరల్ ఉంది, మీరు ఎప్పుడైనా మీరు సెర్చ్ చేసి చూడండి, మనకు కనిపిస్తుంది. అది బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఏం చెప్పాడు ఆయన? ఒకవేళ కనుక మనం ఒక వయసు మళ్ళినటువంటి వ్యక్తి ఏదో రోగంతో బాధపడుతుంటే అతనికి మనం $1,00,000 ఖర్చు పెట్టాలి, లేదా ఒక స్టూడెంట్ కి మనం చదువుకోవడానికి పైసలు ఇవ్వాలి, లేదా ఒక టీచర్ కి పైసలు ఇవ్వాలి అంటే కనుక ఈ రెండిట్లో ఏది నిర్ణయించుకుంటాం మనము? కాబట్టి తప్పకుండా ఒక స్టూడెంట్ నో టీచర్ నో ఫండింగ్ ఇవ్వడానికి మనం ఉపయోగించాలి. వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తి బతకడానికి మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా కరోనా వచ్చినప్పుడు అది యాక్చువల్ గా ప్రాక్టికల్ గా చేసి చూశారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా హాస్పిటల్స్ లో 65 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలు దాటిన వయసు ఉన్నటువంటి వాళ్ళని అడ్మిట్ కూడా చేసుకోలేదు, వాళ్ళ ఇళ్లలో చనిపోమని వదిలేశారు. అదే పనిగా చేశారు. ఇన్ఫాక్ట్ బెడ్లు ఖాళీ ఉన్నా కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. కెనడాలో అయితే కనుక ఒక డెత్ కమిటీ ఉంటుంది, మీరు బతకాలో మీరు చనిపోవాలో మిమ్మల్ని చంపేయాలో అన్నది కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. మీ మీద ఫండింగ్ పెట్టాలా పెట్టకూడదా, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూల స్తంభం బిల్ గేట్స్. ఇన్ఫాక్ట్ బిల్ గేట్స్
ఈ రోజు అమెరికాలో అందరికంటే పెద్ద వ్యవసాయదారు, మొత్తం ఫార్మ్ ల్యాండ్స్ అన్ని కొనుక్కున్నాడు. వ్యవసాయాన్ని చంపేయాలి, అలాగే మాంసాహారం మీట్ ఇండస్ట్రీని చంపాలి. తను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఒకటి వీళ్ళందరి టార్గెట్ మోడీ ఎందుకు? మోడీ కాకుండా వేరే గవర్నమెంట్ వస్తే, యూపీఏ గవర్నమెంట్ వస్తే గనక వీళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వస్తుందనా? వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి వీళ్ళ అసెట్స్ వీళ్ళకి కావాలి, అది వీళ్ళ టార్గెట్ ఫస్ట్. ఇది అర్థం చేసుకోవాలి మనం. జాతీయవాదము, మీ సంస్కృతి మీద గౌరవం ఉన్న వాళ్ళ మీద వాళ్ళ టార్గెట్ ఎక్కడైనా ఉంటుంది. మనం యూరోప్ లో కూడా అదే చూస్తున్నాం. మనం యూరోప్ లో కూడా మనం విక్టర్ ఆర్బన్ మీద టార్గెట్ చేస్తున్నారు. అలాగే మనకు జావియర్ మిల్లే మీద టార్గెట్ చేశారు వాళ్ళు అర్జెంటీనాకు సంబంధించి. అలాగే మనకి ఇక్కడ జార్జియో మెలోనీని ఆపే ప్రయత్నం చేశారు. అలాగే మనకు ఫ్రాన్స్ లో మరీన్ లపెన్ ని ఆపే ప్రయత్నం చేశారు. ఏఎఫ్డిని చాలా బ్యాన్ చేసే ప్రయత్నం చేశారు జర్మనీలో. కాబట్టి అలాగే మనకు బెంజమిన్ నెతన్యాహును టార్గెట్ చేశారు. జాతీయవాదము, ఆ దేశ సంస్కృతి మీద గౌరవం ఉండి దాని మీద ఫోకస్ పెట్టిన వాళ్లే వీళ్ళకి మొదటి టార్గెట్. ఎందుకంటే జాతీయవాదానికి వ్యతిరేకంగా, అతీతంగా మొత్తం ప్రపంచాన్నంతా మేము శాసించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి జాతీయవాదం అన్నది వాళ్ళకి పెద్ద ఆటంకంగా వాళ్ళు భావిస్తారు. అందుకనే వాళ్ళు ఇటువంటి తీసుకొస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ చూసాము, ఇండియా ఇస్ నాట్ ఈవెన్ నేషన్ అంటున్నాడు ఆయన. నేను ఇండియన్ గవర్నమెంట్ యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? అంతేకాదు కాంగ్రెస్ ఒక ఆరోపణ, ఒక దేశం ఎప్పుడు కాదు, ఇవన్నీ నేరేటివ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశాల నుంచి మోడీకి ఫండింగ్ వస్తే మన దేశంలో కార్పొరేట్లంతా మోడీకి ఫండింగ్ ఇస్తున్నారు. తప్పని కాంగ్రెస్ ప్రశ్నిస్తే అని ఎవరు చెప్పారు మీకు? మీరు యాక్చువల్ గా వెళ్ళి ఎలక్టోరల్ బాండ్స్ హైయెస్ట్ బీజేపీ కదా, ఎలక్టోరల్ బాండ్స్ హైయెస్ట్ బీజేపీ కదా. కానీ ఇదే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఎప్పుడు బాండ్స్ వచ్చినంత మాత్రాన నెరేటివ్ బిల్డింగ్ కి దానికి చాలా తేడా ఉంది. మీకు ఎలక్షన్ లో మీకు ఖర్చులు ఉన్నాయి. ఎలక్షన్ లో మీకు క్యాంపెయిన్ చేయడానికి, వెళ్ళడానికి, ట్రాన్స్పోర్టేషన్ కి, అందరికి ఇవ్వడానికి ఇటువంటి ఖర్చులన్నీ చాలా ఉంటాయి. వాటికి వాళ్ళకి ఫండింగ్ వచ్చింది నేను కాదనట్లేదు. కానీ మీరు చూస్తే కనుక మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ రోజు మీకు ఫర్ ఇన్స్టెన్స్ కేరళలో ఉన్నటువంటి ఏషియా నెట్, అది రాజీవ్ చంద్రశేఖర్ దాన్ని ఫండింగ్ ఇచ్చారు. ఆయన కేంద్రంలో మంత్రి కూడా. కానీ మీరు ఏషియానెట్ చూస్తే కనుక పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మోదీ గారి తిట్టందు ఉండదు అది ఆ ఛానల్. అలాగే మనకి ఎన్డీటీవీ ఈజ్ ఓన్డ్ బై బిగ్ ఇండస్ట్రియల్ హౌసెస్. మరి గతంలో ఉన్నటువంటి హోల్డింగ్ అంతా కూడా మారిపోయింది. అయినా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు మోదీకి వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడడం మనం చూసాం మనం. అలాగే ఆల్ట్ న్యూస్ కావచ్చు, వైర్ కావచ్చు, ఎన్నో వీటికన్నిటికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఇది ఫండింగ్ అన్నది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వాడుకుంటున్నారు వాళ్ళు. దానికోసం వీళ్ళకి ఒక ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినా పెద్ద దానివల్ల లాభం లేదు. విప్రో ఫండింగ్ అంతా కూడా, విప్రో, ఇన్ఫోసిస్ ఇద్దరు కూడాను మనం వెళ్ళి యాక్చువల్ గా వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే కనుక మనకు నారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కానీ, లేదా మన అజీం ప్రేమ్జీ గారి ప్రొఫైల్స్ కానీ చూసామంటే వీళ్ళు ఈ ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ కావచ్చు, ఫోర్డ్ ఫౌండేషన్ కావచ్చు, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కావచ్చు, ఇటువంటి సంస్థల్లో వీళ్ళు యాక్చువల్ గా మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి ఫండింగ్ అక్కడి నుంచి వచ్చింది. జార్జ్ సోరోస్ వచ్చి విప్రో యూనివర్సిటీలో మాట్లాడాడు ఆయన. నారాయణ మూర్తి గారు వైర్ లాంటి సంస్థలకు ఎంతో ఫండింగ్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ గ్లోబల్ శక్తులు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఆ దేశంలో బిజినెస్ చేయడానికి కూడా వీళ్ళని కంట్రోల్ చేస్తారు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హౌస్లు అందరూ మోదీకి సపోర్ట్ చేశారు అన్నటువంటి ఈ ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ చాలా తప్పది. అన్ని ఇండస్ట్రీస్ కూడా అన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాయి. వాళ్ళ లోకల్ గా వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉంటాయో, ఎటువంటి ఒత్తిళ్లు ఉంటాయో దాని ఆధారంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీని తయారు చేసిందే కాంగ్రెస్. కాంగ్రెస్ లో ధీరుభాయ్ అంబానీ ఉన్నప్పుడు ఎంత గొడవలు జరిగినా మనకు తెలుసు. గురుమూర్తి గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ అప్పుడు ఎంత ఎక్స్పోజ్ చేశారో మనకు తెలుసు. ఈ రోజు రిలయన్స్ ని మీరు మోదీ గారి దీంట్లో వేశారంటే, రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు. బిజినెస్ అన్నవి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ఫండింగ్ ఇస్తారు. అన్ని పార్టీల్లో వాళ్ళు ఫండింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ. 100 కంటే తక్కువ ఓటు వచ్చేటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఈ ఇండస్ట్రియల్ హౌసెస్ నుంచే ఫండింగ్ వస్తుంది. కాబట్టి దాని ఆధారంగా మనం నిర్ణయించకూడదు. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఇటువంటి టాక్సిక్ అజెండా తీసుకురావడానికి ఎన్జిఓలు కావచ్చు, మీడియా కావచ్చు, ఇటువంటి అవుట్లెట్స్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది, ఏ అజెండాతో చేస్తున్నారో అది మనం గమనించాలి. దీని వెనకాల ఉన్నటువంటి సోర్సులన్నీ చూడాలి. నేను చెప్పాను కదా, ఈ 5 మేజర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డీప్ స్టేట్, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ దాన్ని వాడుకుని వాళ్ళ ప్రభావం, వాళ్ళ కంట్రోల్ ఉండే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. చాలా ప్రాంతాల్లో వాళ్ళు అటువంటి కంట్రోల్ తెచ్చుకున్నారు కూడా.
చైనా దాన్ని కౌంటర్ చేస్తోంది కాబట్టి చైనాని కౌంటర్ చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నాలు అమెరికా ఉధృతంగా చేసింది గతంలో. డొనాల్డ్ ట్రంప్ అన్ఫార్చునేట్లీ వీళ్లకు ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు కాబట్టి దీన్ని ఓపెన్ గా ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఆయన. ఇంకొకరైతే కనుక ఫర్ ఇన్స్టెన్స్ అదే జార్జ్ బుష్ లాంటి రిపబ్లికన్స్ ఎవరైనా వచ్చుంటే బహుశా వాడికి తెలిసినా కానీ వాడు మాట్లాడదు. కానీ ఈయన ఎస్టాబ్లిష్మెంట్ మనిషి, వాషింగ్టన్ డీసీ మనిషి కాదు కాబట్టి చాలా బాహాటంగా చెప్తున్నాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ గిరిధర్ గారు. సో మొత్తానికి రెహానా ఒకటైతే ఎక్స్పోజ్ అయింది, అమెరికా ప్రపంచంలో ఏ దేశాన్నైనా తన కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది అన్నది దీనికి అర్థమైంది. అంటే తనకు ఫేవరెట్ గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు అమెరికాలో మన ఎగ్జాంపుల్ కెనడాకు మనకు గొడవ నడుస్తుంది. ఎందుకు? కెనడా సిటిజన్ ను మనం మట్టు పెట్టాం అంటే భారతదేశంకు వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉగ్రవాది, అక్కడ నిజ్జర్ అనే ఉగ్రవాది మనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారని మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే మనం ఇంటెలిజెన్స్ సెంట్రల్లో దేశంలో ఉండే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అమెరికాలో సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఈ సిఐఏకు ప్రతి చోట కూడా ప్రతి దేశంలో కూడా గూఢాచారులు వాళ్ళ ఆపరేటింగ్ చేసే మనుషులు ఉంటారు. సో ఒకటి వాళ్ళ ట్రంప్ ఆయన చెప్పినట్టు ఏంటంటే ఇంతకుముందు రిపబ్లికన్ పార్టీ జార్జ్ బుష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు బహిరంగంగా చెప్పేవాళ్ళు కాదు. కానీ ట్రంప్ కొంచెం బోళా మనిషి, అన్ని ఓపెన్ గానే చెప్పేస్తుంటాడు. నిన్ననే అన్నాడు, నాకు మోడీ భారతదేశం మంచి మిత్రులే కానీ ఎందుకు మనం అక్కడ $21 మిలియన్ ఖర్చు పెట్టాలన్నాడు. ఇవాళ ఇంకో విషయం చెప్పాడు. ఇవాళ ఎలాన్ మస్క్ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే అది కరెక్ట్ కాదని ఆయన ముందు ఎలాన్ మస్క్ ముందే చెప్పేసాడు. టారిఫ్ల నుంచి తప్పించేందుకు మరి టెస్లా ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడం ఏంటని ఆయన ముందే చెప్పేశాడు. సో బోలాగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ విషయం చెప్పాడు. సో ఒకటైతే క్లియర్, అమెరికా భారతదేశంలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టాలని అనుకుంటుంది. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాలుగా అనుకుంటుంది. అంటే నిజంగానే ఇప్పుడు బైడెన్ కి అవసరం ఉందంటారా? బైడెనే కాకుండా బైడెన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఈజ్ క్లోజ్ టు జార్జ్ సొరేస్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా తనకు అనుకూలమైన ప్రభుత్వాలు రావాలని ఆయన కోరుకుంటాడు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో డీప్ స్టేట్ జార్జ్ సొరేస్ వెనక మొత్తం ఉండి రాహుల్ గాంధీ వెనక ఉండి నడిపించారు అని చెప్పి, అయితే దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. నిజంగానే ఫండింగ్ ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. అయితే మామిడి గిరిధర్ గారు దానికి అంగీకరించలేదు. భారతదేశంలో ఉన్న కార్పొరేట్లు ఎక్కువ మోడీ రావాలని కోరుకున్నారు. అంబానీ నుంచైనా అదానీ నుంచైనా ఈవెన్ మన దగ్గర ఉన్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళైనా హైయెస్ట్ ఎవరికి ఇచ్చారు ఎలక్ట్రల్ బాండ్స్? బీజేపీకి. సో వాళ్ళకి ఇక్కడ ఫండింగ్ ఆపేశారు కాబట్టి విదేశాల నుంచి తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఫండింగ్ తెచ్చుకోవడం, విదేశాల నుంచి ఫండింగ్ తెచ్చుకోవడం డిఫరెంట్. ఎందుకంటే మన శక్తులు, కార్పొరేట్ శక్తులు, ఇప్పుడు టెస్లా ఉంది కంపెనీ, టెస్లా సీఈఓ ఎవరు? ఎలాన్ మస్క్. తనకు అనుకూలమైన గవర్నమెంట్ రావాలని అక్కడ డొనాల్డ్ ట్రంప్ కు బాహాటంగా ప్రచారం చేశాడు కదా. అమెరికాలో అది అలౌడ్, ఎందుకంటే అమెరికాలో ఎంత ఖర్చు అయినా పెట్టొచ్చు అధ్యక్ష అభ్యర్థి, ఖర్చుకు లిమిట్ లేదు. మన దగ్గర ఖర్చుకు లిమిట్ ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే విదేశీ శక్తుల డబ్బులు వస్తే గనక వాళ్ల ప్రయోజనాలకు అనుకూలంగా ప్రభుత్వాలు పనిచేయొద్దు కదా. ఇక్కడ భారతదేశ ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేయాలి ఏ ప్రభుత్వమైనా. ఇప్పుడు జార్జ్ సొరోస్ సంబంధించిన శక్తులు ఉంటే వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా మనం పనిచేస్తాం కదా. రైట్. సో ఇక్కడ అది సమస్య. ఏదేమైనా దీన్ని ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే డిఫరెంట్ మార్గాల్లో తీసుకొస్తారు. కానీ అధ్యక్షుడే స్వయంగా వెల్లడించాడు ట్రంప్. దాంతో ఇది బహిర్గతమైంది. ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా శ్రీలంకలో లేదా పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని కోరుకుంటాం. ఇటీవల బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోయింది కదా. సో అక్కడ మహమ్మద్ యూనిస్ అయ్యారు, అది మనకు వ్యతిరేకమైన ప్రభుత్వం. దాని వెనుక డీప్ స్టేట్ కుట్ర ఉంది, అమెరికా కుట్ర ఉంది అని అన్నారు. దాని వెనుక కూడా ఎందుకంటే మొన్నటి వరకు ఉంది జో బిడెన్ కదా. సో అది భారతదేశం మీద కొంత వ్యతిరేకమైన ప్రభుత్వం. ఎందుకంటే హిందూస్ ని చాలా అక్కడ బంగ్లాదేశ్ లో హిందూస్ ని ఏ విధంగా ఊచకోతకు వస్తున్నారో మనం చూసాం. అక్కడ బంగ్లాదేశ్ పుట్టినప్పుడు 25% పాపులేషన్ ఉండే, ఇప్పుడు 2% కూడా లేదు హిందూ పాపులేషన్.
సో దానిలో అమెరికా రోల్ ఉంది. భారతదేశ అనుకూల ప్రభుత్వం అక్కడ ఉండకూడదు, ఎందుకంటే భారతదేశం ఎదిగితే ఎస్ చైనాకు కౌంటర్ ఇవ్వాలి, కానీ భారతదేశం మాకంటే ఎదగకూడదు అన్న ప్రయత్నం చేస్తూ ఉంటుంది అమెరికా. అందులో భాగంగా ఈ విధంగా చేశారు. సో ఏదేమైనా సరే ఇది కాంగ్రెస్ అయినా లేకపోతే వేరే, ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాని ప్రకారం వేరే వ్యక్తులు గెలవాలనుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఏమైనా రియాక్ట్ అయ్యి మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది అంటే వాళ్ళు చూడాలి. ఇప్పటివరకైతే అఫీషియల్ రియాక్షన్ రాలేదు దీనికి సంబంధించి. డెఫినెట్ గా వాళ్ళు ఏదో సందర్భంలో రియాక్ట్ అవుతారు, మాకు సంబంధం లేదు అంటారు. కానీ ఇండైరెక్ట్ గా అయితే ట్రంప్ అయితే బోలా వ్యక్తిగత ఉన్నట్టు చెప్పేస్తాడు. సో బైడెన్ కామెంట్స్ ఓటర్ టర్నౌట్ గురించి 187 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఓటర్ టర్నౌట్ పెంచేందుకు. నిజానికి ఓటర్ టర్నౌట్ తగ్గింది 2019తో పోలిస్తే 2024లో ఓటింగ్ శాతం తగ్గింది చాలా చోట్ల. ఎట్లాగో మోడీ గెలుస్తాడు కదా అని చెప్పి చాలా మంది ఓటింగ్ కూడా రాలేదట. అన్ని చోట్ల తగ్గింది, అన్ని మెజారిటీ రాష్ట్రాల్లో తగ్గింది. ఆ తగ్గడం వల్లే బీజేపీకి 240 సీట్లు వచ్చి ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉండేవి అని కూడా భావించిన వాళ్ళు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే దెబ్బపడ్డదో, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అక్కడ ఓటర్ టర్నౌట్ అనేది చాలా తగ్గింది. సో మరి వీళ్ళు ఓటర్ టర్నౌట్ పెంచేందుకు కోసం కృషి చేస్తే అక్కడ ఓటర్ తగ్గింది. పేరుకు లెక్కలు ఆ విధంగా రాశారు, కానీ డెఫినెట్ గా ఇండియన్ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. మనం అమెరికాలో వేలు పెడితే లేకపోతే మనం కెనడా వేలు పెడితేనే వాళ్ళు తిడుతున్నారు కదా. కెనడాలో మా పౌరుణ్ణి చంపుతారా, మీ పౌరుణ్ణి చంపుతారా అంటే మీ పౌరుడు వచ్చి మా దేశంలో ఖలిస్తాన్ ఉగ్రవాదం పెంచేందుకు ప్రయత్నిస్తే, అంటే దీన్ని ఎక్కడ బహిరంగంగా ఒప్పుకోదు. ఇండియా కూడా మేము చంపామని ఒప్పుకోదు. ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదిని ఎవరైతే నిర్జర్ ఉందో మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగే ఆయన వేసేసింది, అది నో డౌట్. కానీ దాన్ని బహిరంగంగా ఒప్పుకోరు. ఎందుకు? అతను కెనడాలో ఉంటూ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఖలిస్తాన్ అంటే పంజాబ్ ను ప్రత్యేక దేశం చేయాలని అడుగుతున్నాడు. ప్రత్యేక దేశం చేయాలంటే మనం ఊరుకుంటుందా? కెనడాలో ఒక రాష్ట్రం వచ్చి నాకు ప్రత్యేక దేశం కావాలని దానికి ఇండియా సపోర్ట్ ఉంటే ఊరుకుంటారా వాళ్ళు? లేదా అమెరికాలో ఒక రాష్ట్రం వచ్చి ప్రత్యేక దేశం చేయాలంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి మనం కూడా ఎందుకు ఊరుకుంటాం? కానీ ఎక్కడో ఇది బహిరంగంగా కెనడాకు ఇండియాకు ఇటీవల మధ్య జరిగిన గొడవలు అవే. కెనడాలో ఉన్న ఖలిస్తాన్ సెపరేటిస్టు మనం చంపేశారు. ఆ చంపేయడం వెనుక భారతదేశ హస్తం ఉంది. మా పౌరుని చంపుతారా? మీ పౌరుని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. మీ పౌరుడు భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ సార్వభౌమత్వానికి అధికారికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక దేశం కావాలంటే ఊరుకుంటారా? ఇదే అమెరికా ఊరుకుంటుందా? అమెరికా ఏం చేసింది? లాడెన్ పాకిస్తాన్కు తెలియకుండా పాకిస్తాన్లో వచ్చి పాకిస్తాన్కు తెలియకుండా అబోటాబాద్ లో పాకిస్తాన్ రాత్రిపూట వచ్చేసి ఆయన చంపేసి వెళ్ళిపోయింది కదా. అవునా? బిన్ లాడెన్ అదే విధంగా చంపిందా? ప్లస్ అప్పుడు ఇదివరకు కూడా ఏది 2001 సెప్టెంబర్లో జరిగిన ఏదైతే ఉన్నాయో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దానికి సంబంధించి ఘటనలు కూడా ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి అక్కడ బాంబులేసి వెళ్ళింది కదా. సో మా దేశానికి వ్యతిరేకంగా భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే, ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాలు పెంచిపోషిస్తే భారతదేశం కూడా అదే చేస్తుంది. సో ఇటువంటి విషయాల్లో మన జాతి ప్రయోజనాలు ముందు ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కదా. ఇప్పుడు మన దేశంలో వాళ్ళు పుల్వామా ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే క్రాస్ బార్డర్ ద్వారా లేదా కసబ్ను పంపిస్తే గనక ఇప్పుడు పార్టీలకు అతీతంగా జనం అంతా కూడా ఏకమయ్యారు. అభినందన్ వర్ధమాన్ అక్కడికి పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. సో ఇది కూడా అటువంటిది. అంటే అమెరికా దృష్టిలో లేకపోతే డీప్ స్టేట్ దృష్టిలో మోడీ శక్తిమంతుడయ్యాడు. మిగతా దేశాల లేకపోతే మిగతా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. భారతదేశం ఎదుగుతోంది కాబట్టి ఒక స్టెబిలిటీ ఉండకూడదు. 3 సార్లు గెలిస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. మనకు అనుకూలమైన ప్రభుత్వం తీసుకురావాలి. ఇది చాలా పెద్ద కుట్ర. డీప్ స్టేట్ కుట్ర అనేది చాలా పెద్ద కుట్ర. సరే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకున్న వేరే విషయం, కానీ ఒక వేరే దేశం మన దేశంలో ఎలక్షన్ లో వేలు పెట్టడం అన్నది అయితే మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. వేరే వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకోవడం కూడా మంచి పరిణామం కాదు. దీన్ని ట్రంప్ బయట పెట్టడం అన్నదే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ట్రంప్ కామెంట్స్ ఇక్కడతో ఆగిపోతాయి అనుకోవచ్చా? దీని మీద ఇంకా ముందు చెప్పలేము. ఆయన ఎప్పుడేం ఇంకేం విషయాలు తెలిస్తే ఏమైనా మాట్లాడవచ్చు. బట్ నిన్న చెప్పారు, నిన్న ఇదే టాపిక్ డిస్కస్ చేశాను, $21 million ఫండింగ్ ఏంటని. ఇవాళ సెకండ్ డే ఆయన ఇది డైరెక్ట్ గా చెప్పేశారు.
$21 మిలియన్ ఎందుకు ఓటర్ టర్న్అవుట్ కాదు ఇది. దీని మీద I guess బైడెన్ ఏమైనా స్పందిస్తారంటారా? బైడెన్ ఇంతవరకు అయితే స్పందించలేదు దాని మీద. Okay. సో ఒక బైడెన్ కాదు, చాలా మంది రోల్ దానిలో ఉంది. ఓకే, ట్రంప్ అయితే ఐ గెస్ సమ్వన్ దే వాంట్ టు ఎలెక్ట్ సమ్వన్ ఎల్స్, ఎస్, అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళను గెలిపించాలని అనుకున్నారు అన్నది. సో ఇవన్నీ ప్రూవ్ చేయడం కష్టం, కోర్టుల ముందు వాటి ముందు ప్రూవ్ చేయడం కష్టం. బట్ అది జరిగింది అన్నది అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, సో మొత్తానికి చాలా అంటే ఇంట్రెస్టింగ్ అని చెప్పే కన్నా కూడా హాట్ అనాలిసిస్ అనుకోవచ్చు. స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.